హాయ్ అండి. చపాతీ, పూరీల్లోకి టమాటా బంగాళదుంప కూర ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దానండి. దీనికోసం కుక్కర్‌లో టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకొని, బంగాళదుంపలు పీల్ చేసినయి కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, వాటరు, ఉప్పు వేసుకొని, కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు సన్నగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని, స్టవ్ మీద కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు వేసుకొని, ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. దీంట్లో టొమాటోలు స్కిన్ అయితే తీసేసుకొని కుక్కర్‌లోని వాటర్ అంతా ఇలా వేరే బౌల్‌లోకి సెపరేట్ చేసుకొని, టొమాటోలు, బంగాళదుంపలు పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ బాగా మెదుపుకొని, ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న వాటర్‌ను కూడా వేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇలా మగ్గిపోయిన ఆనియన్స్‌లో కారం కూడా వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా, బంగాళదుంప పేస్ట్ వేసేసుకొని, మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని కూరంతా దగ్గరకొచ్చే వరకి ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌లో కసూరి మేతి వేసి అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్టీగా బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి.